వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నీలిమ. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. చక్రబంధంలో శశికళ, వేగంగా మారుతున్న తమిళనాడు రాజకీయాలు, లూజ్ టాక్ మారుకోవాలని జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు హితవు. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ లో వింత వార్. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. అమ్మ ప్రాణసఖి శశికళ ఇప్పుడు చక్రబంధంలో చిక్కుకున్నారా? ఆమె వ్యూహాలకు అడ్డుకట్ట వేసే వ్యూహం తమిళనాడులో నడుస్తోందా? ఐటీ దాడుల వెనుక మర్మమేంటి? సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీ పర్యటన తరువాత తమిళనాట ప్రాధాన్యాలు మారిపోయాయా? జయలలిత రాజకీయ వారసత్వం అందిపుచ్చుకునేందుకు తమిళనాడులో అనూహ్య రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాధినేతగా పన్నీర్ సెల్వం, పార్టీ సారథిగా శశికళ మధ్య కుదిరిన రాజీ సూత్రానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అన్నాడీఎంకేలోనూ బయట క్రమంగా ఎదుగుతున్న శశికళ చుట్టూ ఇప్పుడు చక్రవ్యూహం నడుస్తోందన్నది తమిళ రాజకీయాలను విశ్లేషించే వ్యక్తులు చెప్తున్న మాట. జయలలిత గతంలో జైలు నుంచి తిరిగి వచ్చాక ఆ తర్వాత ఎన్నికల సమయంలో శశికళ కీలకంగా వ్యవహరించారు. సంక్షోభ సమయాల్లో పరిస్థితులను చక్కబెట్టింది శశికళేనని అన్నాడీఎంకే సీనియర్ నేతలే చెప్తుంటారు. మంత్రుల ఎంపిక, ప్రభుత్వంలో కీలక పోస్టుల భర్తీలోనూ శశికళ ప్రతిపాదనలకు చాలా వరకు అమ్మ ఓకే చేశారంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తనను స్వేచ్ఛగా పనిచేయనిస్తాయా లేదా అన్నదానిపై సీఎం పన్నీర్ సెల్వం తన అనుయాయులతో చర్చించినట్టు సమాచారం. రోజులు గడుస్తున్న కొద్దీ పోయస్ గార్డెన్ కి సందర్శకుల తాకిడి పెరుగుతుండడం పార్టీలో గందరగోళ వాతావరణానికి దారితీసే ప్రమాదం ఉందని పన్నీర్ సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ శశికళకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. పార్టీ చీఫ్ గానే కాదు, ముఖ్యమంత్రి పీఠాన్ని చిన్నమ్మే అధిష్ఠించాలనే నినాదంతో ఉదయ్ కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి కొంతమంది మంత్రులు లోపాయికారీగా సహకరించడంతో పాటు కొన్ని జిల్లాల పార్టీ కార్యదర్శులు తీర్మానాలు చేయడం మొదలుపెట్టారు. జయలలిత మరణం సమయంలో కేంద్రం సమక్షంలో కుదిరిన ఒప్పందానికి భిన్నమైన వాతావరణం చోటు చేసుకుంటుండటంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శశికళకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులు నడుస్తున్న సమయంలో ఏకంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, నివాసంపై ఐటీ దాడులు జరగడం తమిళనాడులో సంచలనంగా మారింది. అన్నాడీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అధికార పునర్వ్యవస్థీకరణలో సీనియర్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇది చిన్నమ్మ చలవేనని అన్నాడీఎంకే వర్గాలు బలంగా చెప్తున్నాయి. శశికళను నియంత్రించే వ్యూహంలో భాగంగానే ఈ దాడులన్నది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీ టూర్ తర్వాతే ఇది అమలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏకకాలంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పన్నీర్కు గట్టి పట్టు ఇవ్వాలన్నది దీని వెనుక ఉద్దేశం కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై టీడీపీ వర్గాలు బగ్గుమంటున్నాయి. అటు చంద్రబాబు కూడా జేసీ తీరును తప్పుపట్టారు. మాట తీరు మారకపోతే పార్టీకి దూరం అవుతారు అనే హెచ్చరికలు టీడీపీ నాయకత్వం నుంచి వస్తున్నాయి. ఎంపీ జేసీ తీరుపై చంద్రబాబు గుర్రు. లూజ్ టాక్ సహించేది లేదని పరోక్ష హెచ్చరిక. పార్టీకి దూరం అవుతారని సంకేతాలు. పార్టీ వర్క్షాప్లో బాబుపై వ్యాఖ్యలు చేసిన జేసీ. బాబు పిలిస్తే జనాలు రావడానికి ఆయన మహాత్ముడు కాదన్న జేసీ. టీడీపీలో సీనియర్లకు గుర్తింపు లేదన్న జేసీ దివాకర్ రెడ్డి. బాబు పాలన అధికారులతో నడుస్తోందన్న జేసీ. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇన్నాళ్లు జేసీ వ్యవహారాన్ని చూసి చూడనట్టు వదిలేసిన చంద్రబాబు ఈసారి మాత్రం కాస్త సీరియస్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. మంగళవారం జరిగిన టీడీపీ వర్క్షాప్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ, చంద్రబాబు వలన ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదన్నారు. చంద్రబాబు పిలిస్తే జనాలు రావడానికి ఆయనేమైనా మహాత్మా గాంధీనా అని ప్రశ్నించారు.
బాబు పాలనంతా ఆఫీసర్లతోనే నడుస్తోందని, తీరు మార్చుకోమని ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా తన మాటలు వినడం లేదని జేసీ అన్నారు. టీడీపీలో సీనియర్లకు గౌరవం లేదన్నారు. జేసీ మాటలు దావానంలా వర్క్షాప్లో వ్యాపించాయి. జేసీ మాటలపైనే టీడీపీ నాయకులంతా చర్చించుకోవడం కనిపించింది. జేసీ మాటలను కొందరు చంద్రబాబు చెవిన వేశారు. దీంతో చంద్రబాబు పరోక్షంగా జేసీకి హెచ్చరికలు జారీ చేశారు. నాయకులు ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా స్పందించారు. ఏది పడితే అది మాట్లాడేవారు పార్టీకి దూరమవుతారని హెచ్చరించారు. చంద్రబాబుపై జేసీ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. బాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాబుపై వ్యంగ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కానీ 2014లో మాత్రం తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టం మీద, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా మీద వేసిన ఓటు తప్ప మరొక ఓటు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా గాంధీ మహాత్ముడా అన్నారు. ఎస్, ఆయన నిజంగా తెలుగు ప్రజలకి మరో గాంధీ. హింసను ఎప్పుడూ ప్రోత్సహించరు. రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. దయచేసి జేసీ దివాకర్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోండి. చంద్రబాబుపై జేసీ ఘాటు వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు ముందే తెలుసునని బాబుపై బాంబు పేల్చింది జేసీనే. ప్యాకేజ్కి చంద్రబాబు ఒప్పుకుంటారని అసలు విషయం బయటపెట్టింది జేసీనే. అప్పుడే జేసీని చంద్రబాబు మందలించారు. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని హెచ్చరించారు. బాబు హెచ్చరించిన విషయాన్ని కూడా మీడియాకు జేసీనే తెలిపారు. అధికార దుర్వినియోగం అనే మాటకు టీడీపీ పర్యాయ పదంగా మారిపోతోంది. అధికారం చేతిలో ఉందని ప్రత్యర్థి పార్టీల వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. గూడూరు రవి వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా ప్రథమ పౌరుడు. ఎర్రగుంట్ల జడ్పీటీసీగా ఎన్నికైన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుల బలంతో చైర్మన్ పదవిలోకి వచ్చారు. వైఎస్ఆర్ జిల్లా పరిషత్తులో జడ్పీటీసీల సంఖ్య 50, అందులో టీడీపీ వారు 5గురే. అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్పీపై పట్టు కోసం టీడీపీ రోజుకో ఎత్తుగడ వేయడం ప్రారంభించింది. దీనికోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలంగాణలో ఉన్న తన రాజ్యసభ సభ్యత్వపు ప్రాతినిధ్యాన్ని వైఎస్ఆర్ జిల్లా జడ్పీకి మార్చుకున్నారు. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన జడ్పీటీసీలను ప్రలోభపెట్టడం పనిగా పెట్టుకున్నారు. కాంట్రాక్టులు, డబ్బు ఆశ చూపి 5గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ జడ్పీటీసీలకు టీడీపీ కండువా కప్పారు. దీంతో జడ్పీలో టీడీపీ బలం 10 మందికి చేరింది. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎన్నికైన జడ్పీ చైర్మన్ తొలుత ఆదినారాయణ రెడ్డి వర్గంలో ఉండేవారు. ఆదినారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో చైర్మన్పై ఒత్తిడి పెరిగింది. టీడీపీలో చేరాలని ఆది ఒత్తిడి చేసినా గూడూరు రవి మాత్రం వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. అప్పట్లో ఉన్న కలెక్టర్ ఒకరు చైర్మన్ వెళ్లినా కనీసం కూర్చోమనలేదని ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత చైర్మన్ ఆమోదించిన పనులకు బిల్లులు రాకుండా టీడీపీ అడ్డుపుల్ల వేసింది. దీంతో చాలా పనులు పెండింగ్లో పడిపోయాయి. మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి అధికారులు తనను లెక్క చేయడం లేదని వాపోతూనే ఉన్నారు. దళితుడినైన తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఎన్నో మార్లు మీడియా ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు ప్రభుత్వం ఇస్తున్న కారు ఆగస్టులో చెడిపోయింది. దానికి బదులు ఆయనకు మరో కారు ఇవ్వలేదు. ప్రైవేటు వాహనం పెట్టుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. ఆ ఏర్పాటు చేయాల్సిన జిల్లా పరిషత్ సీఈఓ ఆ పని చేయకుండా టీడీపీ చక్రం తిప్పింది. దీంతో ఆవేదన చెందిన రవి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్టాండ్ నుంచి కాలినడకన జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. నేనేం దొంగ ఓట్లతో రాలేదు, ఫోర్జరీ ఓట్లతో రాలేదు, ఎవరిని భయపెట్టి రాలేదు. నేను వచ్చిన నిజాయితీ ఓట్లతో నేను వచ్చాను. ఈ రోజుకి కూడా నేను నిజాయితీగానే పనిచేస్తున్నాను. అవినీతికి అంటూ ఎక్కడా నేను పాల్గొనలేదు. కానీ కొంతమంది నన్ను అవినీతిపరుడైన ముద్ర కూడా కొన్నాళ్ళు వేయించారు, కావాలనే వేయించారు. ఎందుకంటే దళితుడు ఈ జిల్లాలో పరిపాలించకూడదన్న ఉద్దేశంతో. దీని వెనుక రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమని ప్రచారం సాగుతోంది. ఎలాగోలా ఇబ్బంది పెట్టి చైర్మన్ను తమ వైపు తిప్పుకోవాలనే టీడీపీ ఆయన్ను ఇబ్బంది పెడుతోందని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. శ్రీనివాస్, కరస్పాండెంట్, కడప. పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మోదీది అసమర్థ ప్రభుత్వమని చంద్రబాబు రుజువు చేయదలిచారా? పెద్ద నోట్ల రద్దు తన ఘనతేనని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం వెనుక మర్మమేంటి? పెద్ద నోట్ల సమస్యకు పరిష్కారం కనిపించడం కష్టమని చంద్రబాబు చెప్పడం ఉద్దేశం ఏంటి? నోట్ల రద్దుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. రాజకీయాలు తమాషాగా ఉంటాయి. కొందరు నేతలు ఎప్పుడు ఎలా అభిప్రాయాలు మార్చుకుంటారో చెప్పలేం. మొన్నటిదాకా ఇలా చెప్పారు కదా, ఇప్పుడేమిటి ఇలా అంటున్నారని ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అర్ధక్రాంతి అని ప్రచారం చేశారు. 500 నోట్లు 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తదనుగుణంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆయన కోరిన నెల రోజులకు నిజంగానే మోడీ పెద్ద నోట్లను రద్దు చేసేశారు. ఇదంతా తన ఖ్యాతేనని చంద్రబాబు జబ్బలు తరుచుకున్నారు. ఆ పార్టీ నేతలు కూడా చూశారా మా బాబు ఘనత అని ప్రచారం చేసుకున్నారు. కానీ అంతలోనే సీన్ మారింది. క్రమేపీ నోట్ల రద్దు ఎంత తెలివి తక్కువ నిర్ణయమో అన్న అభిప్రాయం వారిలో ఏర్పడినట్లుంది. వెంటనే స్వరం మార్చేశారు. 1% మంది కోసం 99% మందిని ఇబ్బంది పెడతారా అని ఒక సందర్భంలో చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత చంద్రబాబును నగదు రహిత లావాదేవీల కమిటీ చైర్మన్గా ప్రధాని మోడీ నియమించారు. ఇదంతా చంద్రబాబుకు కూడా నోట్ల రద్దు బురద అంటించడానికేనని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. చంద్రబాబు కూడా కమిటీ అంటూ హడావుడి చేస్తున్న సమయంలోనే కేంద్రం ఈ కమిటీని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా నగదు రహిత లావాదేవీలకు అనేక రాయితీలను తనంతట తానుగానే ప్రకటించేసింది. దాంతో ఈ కమిటీకి కూడా పెద్ద పని లేకుండా పోయిందా అనిపిస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారో లేక ప్రధాని మోడీ కంటే తానే సమర్థుణ్ణని, కేంద్రంలో ఉన్నది చేతకాని ప్రభుత్వం అని చెప్పదలుచుకున్నారేమో తెలియదు కానీ టీడీపీ సమావేశంలో మోడీ పేరు ఎత్తకుండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయిన 1984లో 30 రోజులే సంక్షోభం ఎదుర్కొన్నామని, కానీ ఇది 40 రోజులు దాటిపోయి పరిష్కారం కనుగొనలేకపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ ఈ నోట్ల రద్దుతో కుదేలైపోతుందని కూడా చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. ఈ నెల వృద్ధులకు పింఛన్లు కూడా ఇవ్వలేకపోయామని ఆయన వెల్లడించారు. ఇదంతా కేంద్రం తెలివి తక్కువ నిర్ణయమని ఆయన చెప్పకనే చెబుతున్నారా? కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి దీన్ని పరిష్కరించడం చేత కావడం లేదని ఆయన చెప్పదలిచినట్లుగా అనిపించడం లేదు. తన రాజకీయ జీవితంలోనే ఇంత సంక్షోభం ఎరుగనని కూడా ఆయన అంటున్నారు. మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు అసమర్థ ప్రభుత్వాన్ని పరోక్షంగా అంటున్న సంగతి పక్కన పెడితే ఇంతవరకు నోట్ల కష్టాలు పూర్తిగా తీరకపోవడం ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి. విపక్ష నేత జగన్ గవర్నర్కు దీనిపై ఫిర్యాదు చేస్తూ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తంలో 3వ వంతు కూడా రాలేదని వివరించినట్లుగా ప్రజలు తమ అవసరాలను 3వ వంతు కుదించుకోవాల్సి వస్తోంది. మిత్రపక్షం కాకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీపై ఏగవాలనివ్వకుండా తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రయత్నం ఒకవైపు ఉంటే, మరోవైపు మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడడం విశేషంగానే కనిపిస్తుంది. ఇందులో ఏమైనా రాజకీయ తిరకాసులు ఉన్నాయా అన్నది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఇక జనసేన వ్యవస్థాపకుడు ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ వ్యవహారం మరీ విడ్డూరంగా ఉంది. నోట్ల రద్దు వ్యవహారం మొత్తాన్ని ఆయన ప్రధాని మోడీకి సంబంధం లేనట్లుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్పై మోపి విమర్శలు చేశారు. చంద్రబాబు కనీసం ఒక వ్యూహంతో అయినా మోడీ ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వంగా చూపడానికి ప్రయత్నించి ఉండవచ్చేమో, కానీ పవన్ మాత్రం 4 రోజులుగా బీజేపీపై విమర్శలు చేస్తూ 5వ ట్వీట్లో మాత్రం జారిపోయినట్లుగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం ద్వారా బీజేపీ వైపు నుంచి ఇబ్బంది రాకూడదని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం ఆయన విలువను తగ్గించాయన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ప్రతిపక్షంలో ఉన్న ఆ 2 పార్టీలు అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాయా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆ 2 పార్టీలు అనుసరిస్తున్న తీరు ప్రభుత్వానికి అనుకూలమా, వ్యతిరేకమా? మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీ అసెంబ్లీలోనూ అలాగే వ్యవహరిస్తున్నాయా? తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ లో వివిధ అంశాలపై టీడీపీ, బీజేపీ తీసుకుంటున్న స్టాండ్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తర్వాత అధికార టీఆర్ఎస్ ను ఎంతో కొంత టార్గెట్ చేసేది టీడీపీ, బీజేపీలే. గత సమావేశాలతో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో టీడీపీ, బీజేపీలు అనుసరిస్తున్న తీరు అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. సమావేశాల తొలి రోజే పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ సమర్థించడంతో ఇక టీఆర్ఎస్, బీజేపీల మధ్య కనిపించని మిత్రత్వం ఏర్పడినట్టే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి గ్రామ పంచాయతీలకు నిధుల అంశంపై వేసిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చిన సమాధానం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అప్రకటిత మైత్రికి నిదర్శనమంటున్నారు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఛార్జీల కోసం ఇతరత్ర డబ్బులు దమయేసుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఈరోజు గ్రామ పంచాయతీల భవనాలు కడుతున్నది కూడా ఎన్ఆర్ఈఎస్ మనీ కింద కడుతున్న విషయం వాస్తవం కాదా? కేంద్రం ఇచ్చేటువంటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కేంద్రమే అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. రాష్ట్రం వేరు కేంద్రం వేరుటువంటి భావనే తప్పు అధ్యక్ష. ఇలా ఒకే నేషన్ అనేటువంటి మీ పార్టీ అట్లా మాట్లాడదు అధ్యక్ష. మీరు మేము కలిసి పనిచేస్తున్నాం, ఇప్పుడు అట్లా మాట్లాడడం తగదు అధ్యక్ష. మిషన్ భగీరథపై సభలో జరిగిన చర్చలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ సభ్యుల కంటే ఎక్కువగా కొనియాడారని అసెంబ్లీ లాబీల్లో వినిపించింది. ఈరోజు విజన్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కాబట్టే ఇలాంటి మిషన్ ని మనం టేకప్ చేసుకున్నామని చెప్పని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఇది మన నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి గల్లీకి పైప్ లైను అన్నటువంటి ఒక లక్ష్యంతో మనం నిర్ణీత కాలంలో దీన్ని అమలు చేయడం కొరకు పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పని నేను కూడా భావిస్తున్నాను అధ్యక్ష. నీతి ఆయోగ్ కూడా దీన్ని ప్రశంసించింది అధ్యక్ష. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార టీఆర్ఎస్ ను నొప్పించని రీతిలో మాట్లాడుతున్నారు. మిషన్ భగీరథలో అవినీతి జరుగుతోందంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శించగా అలాంటిదేదీ లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య స్పందించారు. సోదరులు ప్రతిపక్షాలు చేసిన సూచన, ఎందుకంటే దీనిలో లేదు అవినీతి ఉంది అవి అని మేము భావించడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొన్ని చర్యలు అవినీతికి వ్యతిరేకంగా కఠినంగానే వివరిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ కూడా టెండర్ ప్రక్రియ లోపల కానీ లేదా కొనుగోలు లోపల కానీ ఖర్చు లోపల కానీ ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ఉండడానికి ప్రతిపక్షాల విశ్వాసాన్ని కూడా చూరగొని ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా దీన్ని చేస్తే ఇంకా మరింత ట్రాన్స్పరెంట్ ఉంటుంది, డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఇక టీడీపీ బీజేపీల మధ్య మైత్రి ఉన్నట్టు అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఆ రెండు పార్టీలు చాలా కాలం నుంచి అసెంబ్లీ బయట అంటిముట్టునట్టుగా ఉంటున్నట్టుగా సభలోనూ అలాగే ఉంటున్నాయి. వాయిదా తీర్మానాలను ప్రతిపాదించడం మొదలు సభలో తలెత్తే అంశాలపై స్పందించడంలోనూ టీడీపీ బీజేపీ దేనికవే అన్నచందంగా ఉంటున్నాయి. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.